ఓం గణేశ శారదా గురుభ్యో నమ. నేటి పంచాంగం శీర్షికలో 2026 సంవత్సరం ఆగస్టు నెల 7వ తారీఖు శుక్రవారం. సంప్రదాయంలో చెప్పినట్లయితే స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనం సంవత్సరము, దక్షిణాయనము, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, కృష్ణపక్షంలో నవమి ఉదయం పగలు 1:30 వరకు, కృత్తికా నక్షత్రం సాయంకాలం 4:56 వరకు, పగలు వర్జ్యం 7:08 నుంచి 8:30 వరకు, ఉదయం దుర్ముహూర్తం 8:17 నుంచి 8:08 వరకు దుర్ముహూర్తం ఉంది. నవమి పగలు 1:30 వరకు ఉంది కాబట్టి తర్వాత నుంచి దశ వస్తుంది. అప్పుడు ఏదైనా మంచిగా ఉంటుంది, ఏదైనా పనులవి మీరు చేసుకోవచ్చు. ఇక శుక్రవారం చూసినట్లయితే వాళ్ళ అమ్మవారికి ప్రీతికరమైనటువంటి రోజు. స్నానం చేసి ఆడవాళ్ళే కాదండి, మగవాళ్ళు కూడా లక్ష్మీ అష్టోత్తరనామం చదువుకుంటే చాలా మంచిది, లక్ష్మీప్రదం అది. అదేవిధంగా వీలైతే సాయంకాలం కుటుంబంలో అందరూ కలిసి ఖాళీగా ఉన్నప్పుడు ఏ సాయంత్రం సమయంలోనో దేవాలయంలో కానీ ఇంట్లో కానీ అందరూ కలిసి చక్కగా లలిత సహస్రనామం చదువుకోవటం, విష్ణు సహస్రనామం చదువుకుంటే ఈ రెండు కూడా పుణ్యప్రదాలని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారండి. సరే, కొన్ని ఇవాళ ప్రత్యేకంగా అమ్మవారికి బెల్లంతో చేసిన పరమాన్నం అంటే ఆవిడకి గుడాన్న ప్రీతమానసహ అంటారు. అంటే బెల్ల పరమాన్నం అంటే అమ్మవారికి ఇష్టం అండి. అమ్మవారికి ఇష్టం కాదండి, మనం తింటే మన ఆరోగ్యానికి మంచిది. పంచదారతో చేసిన దానికంటే బెల్లంతో చేసినది అన్ని వస్తువులు కూడా మంచివని మన వాళ్ళు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారండి. ఇక ఆధ్యాత్మిక విషయానికి వచ్చినట్లయితే మనం శీలము అని అంటుంటారండి, క్యారెక్టర్ అని ఇంగ్లీష్లో అంటారు. శీలం అంటే మనం అనుకోవటం ఏమనుకుంటుంటామంటే చాలా మంచిగానండి ఉండటం అండి, అందరితో మంచిగా మాట్లాడటం, పరస్త్రీలను కన్నెత్తి చూడకుండా ఉండటం, అతని పని అతను చేసి తరగాయించుకొని వెడితే వాడు చాలా శీలవంతుడు అనుకుంటాం. కానీ మనకు శాస్త్రంలో చెప్పింది అది కాదండి. శీలం అనే మాట ఆ అర్థం కూడా ఉంది, కానీ విశేషార్థం ఏం చెప్పారంటే శీలము అనేటువంటి మాటకి మనవాళ్ళు చెప్పింది ఏంటంటే ద్రోహ చింతన లేకుండాటంటేనే. అంటే ఏంటన్నమాట అండి, ప్రాణుల యందు ద్రోహ చింతన లేకపోవటమే శీలము అని మన పెద్దవాళ్ళు చెప్పారండి. అంటే ఏంటన్నమాట, ప్రాణులు అన్నారండి, మానవులే కాదు, ఎవరికి కూడా అపకారం చేయాలి, ఇప్పుడు దారుణ ఏదో కుక్క పడుకున్నాడు దాంతో రాయితో కొట్టకూడదు, పిల్లలు చేసే పని అదే. అది శీలం కాదనమాట. శీలం అంటే మనం అనుకున్న అర్థం వేరు, ఈ అర్థం వేరండి. మన పక్కవాడికి ఎలా ద్రోహం చేయాలా, పక్కవాడికి ఎలా అపకారం చేయాలా అని మనం ప్రయత్నం చేస్తే అది శీలం కాదు అని మన శాస్త్రంలో చెప్పారు. కాబట్టి అటువంటి సచ్చీలాన్ని మనందరం కలిగి ఉండాలి అని